రాత్రి కోలాటం అయ్యేసరికి లేట్ అయింది. ఇంటికి వెళ్తే తిడతారని అందరం వేడే పడుకున్నాం. మీ బావ చూడు ఇంకా లేగల. రాత్రి జరిగిన కోలాటం చాలా బాగా జరిగిందన్న. మా ఊళ్ళో ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు. మాకు కూడా అప్పుడప్పుడు పల్లెటూరులోనే పండగ జరుపుకోవాలనిపిస్తుంది అన్న. ఎందుకు రాలా? సిటీలో అయితే కోలాటం బయట ఊరోళ్ళు చేస్తారన్న. అదే పల్లెటూరు అయితే చిన్నల నుంచి పెద్దల వరకు చేస్తుంటే చూడడానికి చాలా హ్యాపీగా ఉందన్న. ఇక్కడ అలా కాదురా, 9 రోజులు పూజలు చేస్తూనే ఉంటారు. 9 రోజులు కూడా ఏదో ప్రోగ్రాం ఉంటూనే ఉంటుంది. ఒక్క అన్నదానం తప్ప. అసలు ముఖ్యమైనదే అన్నదానం కదా, నలుగురు కలిసి చేస్తే అయిపోద్ది. నువ్వు అన్నట్టు నలుగురు కలిసి చేస్తే పల్లెటూరులో అన్నదానం అవుతురా, రాజకీయం అయింది. కానీ మేము ఏం చేస్తామో తెలుసా, ప్రతి ఒక్కరిని సంప్రదించి వాళ్ళు ఏమేమి ఇవ్వగలరో తెలుసుకుని అన్నదానం పెడతాం. ప్రతిసారి మేము కృష్ణాష్టమికి పెడతాం, అందుకని వినాయక చవితికి అన్నదానం పెట్టాం. అవునరా, మావాడు చెప్పింది కరెక్ట్.